అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు. కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నప్పుడు, సేఫ్గా ఉన్నప్పుడు, దెర్ ఈజ్ నో బీపీ అట్ ఆల్, అంతా హ్యాపీ అనుకున్న టైంలో లార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పడం కాదు. సమస్యల మధ్యలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవా, నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, దాన్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి వందనాలు. భార్యను బట్టి, బిడ్డలను బట్టి, వీటన్నిటి కొరకు దేవునికి వందనాలు చెల్లించాలి. థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా మంచి మాట. చూడండి, ఎవరు థ్యాంక్స్ చెప్తారు? థ్యాంక్స్ ఎవరు చెప్తారు? అందరూ థ్యాంక్స్ చెప్పలేరు. ఎవరి హృదయాలైతే కృతజ్ఞతతో నిండి ఉంటాయో వారే థ్యాంక్స్ చెప్పగలుగుతారు. ఓ చిన్న గ్లాసును పట్టుకొని ఒక పెద్ద మగ్గుతోటి వాటర్ పోస్తున్నాం అనుకోండి, పోస్తూ 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 కొద్దిసేపటి తర్వాత ఆ గ్లాస్ నిండి ఆ తర్వాత ఏమవుతుంది? పొంగి పొర్లుతుంది, బయటికి వస్తుంది. కృతజ్ఞత అనేది కూడా అలాంటిదే. ఎలాంటిదంటే అది పొంగి బయటికి పొర్లి